హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం బియ్యపు రవ్వతో పులిహోర తయారు చేద్దాం. ఇవాళ మా ఇంట్లో భజన ఉందని 1 కేజీ లలిత బ్రాండ్ కంపెనీ అన్నమాట ఇది. అది వరి నూక. బియ్యపు రవ్వతో వాళ్ళ నిమ్మకాయ వేసి పులిహోర చేస్తాను. దానికి కొంచెం బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయండి. నేను కేజీ రవ్వగా చేస్తున్నాను అన్నమాట. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి కొంచెం కాగిన తర్వాత పసుపు వేసి మనము దేనితో అయితే కొలుసుకుంటామో ఎవరి ఇష్టం వాళ్ళు గ్లాసు కానీ లేకపోతే ఒక డబ్బా కానీ ఏదైనా 1కి 2 నీళ్ళు పోసేసి ఉప్పు వేసి మూత పెట్టండి. బాగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు సరి చేసుకుని మనం ఆ రవ్వ వేసేయటమే. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. నిమ్మకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఇంగు డబ్బా. మనం దీన్ని నిమ్మకాయతో చేసుకోవచ్చు, మామిడికాయ తురుముతో చేసుకోవచ్చు, చింతపండు పులుసుతో కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అది, ఎంతైనా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఫస్ట్ మాత్రం ఈ విధంగా అన్నిటికీ ఈ విధంగానే చేయాలి. కలపలాడిన తర్వాత మనం ఉప్పు చూసుకుని రవ్వ కలిపేసేయండి. రవ్వ వేసేసి ఒక 5 నిమిషాల పాటు, మరీ ఓకే అక్కర్లేదు, మూత పెట్టండి. మీలో ఎంతమంది చేస్తారు రవ్వ పులిహోర? అంటే చాలామంది చింతపండు నిమ్మకాయ చేస్తారు. మామిడికాయ తురుముతో కూడా చాలా బాగుంటుంది. ఈసారి మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయతో చూపిస్తా. ఇవ్వండి, ఇలా వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు 1 సెకండ్ ఉంచేసి కట్టేసేయండి. చాలు, సరిపోద్ది. మగ్గితే సరిపోతుంది. దీన్ని మళ్ళీ మనం వేరే దాంట్లోకి, పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పొడి పొడిలాడిపోతుంది. మన ముద్దగా అనిపిస్తుంది కదా, ఇదిగోండి పొడి పొడిలాడిపోతుంది. చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం కలపండి. ఇదే ప్లేస్లో నిమ్మరసం బదులు మామిడికాయ తురుము కలుపుకోవచ్చు. చింతపండు పులుసు తయారు చేసింది కలిపేసేయచ్చు అన్నమాట ఈ సమయంలోని. ఇక తర్వాత మనం పోపు వేసేసి తిరగమూత పెట్టేస్తే రవ్వ పులిహోర రెడీ అయిపోద్ది. ఎలా ఉందంటారు? బాగుందా? చూస్తానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా బాగుంది. భజన వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుందన్నారు. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి, ఇలా రవ్వ పులిహోర పూజకి సిద్ధమైపోయింది.